డివైన్ సైన్ దైవ సంకేతం శుక్రవారం సెప్టెంబర్ 12, 2025 దేవుని నుండి ఒక సూచన. సామెతలు 9:1 జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది. ఈనాటి దైవాంశము 7 స్తంభములు. సామెతలు 24:3 జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. జ్ఞానం తన నివాసాన్ని ఏర్పరచుకొనుటకై 7 స్తంభాలను నిర్మించుకున్నది. ఈ 7 స్తంభాలు దైవిక జ్ఞానమునకు సంబంధించిన పునాదులు. వీటిని ఒక సమర్థవంతమైన జీవితానికి ఆధారమైనవిగా చెప్పవచ్చు. ఈ 7 స్తంభాలు జ్ఞానం యొక్క వివిధ ముఖ్యమైన లక్షణాలను, సిద్ధాంతాలను సూచిస్తాయి. జ్ఞానము వలన ఇల్లు కట్టబడుతుంది, వివేచన వలన అది స్థిరపరచబడును. జ్ఞానము యొక్క నిజమైన రూపమును యాకోబు 3:17లో గమనించగలం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదియునై ఉన్నది. పైనుండి వచ్చు జ్ఞానములోని మంచి ఫలములు 7 విధములుగా ఉన్నాయి. అవి 1 పవిత్రమైనది, 2 సమాధానకరమైనది, 3 మృదువైనది, 4 సులభముగా లోబడినది, 5 కనికరము గలది, 6 పక్షపాతము లేనిది, 7 వేషధారణ లేనిది. ఈ 7 స్తంభములచే కట్టబడిన ఇండ్లు స్థిరమైనవిగా, శాశ్వతమైనవిగా, పవిత్రమైనవిగా ఉంటాయి. దేవుడు ఈ సందర్భముగా మనతో మాట్లాడుచున్న దైవాంశము ప్రకటన 3:12 జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. దేవుడు మనల దీవించి మన నివాసములను జ్ఞానములోని మంచి ఫలములైన 7 స్తంభములతో చెక్కి నిర్మించునుగాక. ప్రార్థన. మా ప్రియ పరలోక తండ్రి, జ్ఞానమును తెలివిని అనుగ్రహించు దేవా, నీ జ్ఞానముచే మా నివాసములను కట్టి నీ వివేచనచే స్థిరపరచి నీతి ఫలములైన 7 స్తంభములతే చేత పునాది వేసి స్థిరపరచుము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్.